స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. కాంతి గల నక్షత్రములారా, పరమాకాశమా, ఆకాశ జలమా, విరిహిమమా, అగ్ని తుఫాను, మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా, ప్రశంసించుడి ఫలవృక్షములు పరమా తండ్రిని యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. రాజులు, ప్రజలు, న్యాయాధిపతులు, అధిపతులారా, రాజులు, ప్రజలు, అధిపతులు, అధిపతులారా, బాలురు, యౌవన, కన్యక, వృద్ధులు ప్రభును స్తుతించుడి. ప్రాకు జీవులు, పలువిధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమా తండ్రిని యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. ప్రకటన గ్రంథ ధ్యానాలు. ప్రకటన 6వ అధ్యాయం మనము చదువుకుందాం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటిదాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుమటి స్వరంతో చెప్పుతా వింటిని. మరియు నేను చూడగా ఎదుగా ఒక తెల్లని గువ్వలు కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళాను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పినప్పుడు అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయలుదేరను. ఎర్రనిదైన వేరే మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా
చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వెంటనే నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కూర్చొని నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చున్నాను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను, ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్లు నాకు వినబడెను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వెంటనే అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళలోకం వాడిని వెంబడించెను. ఖడ్గం వలన, కరువు వలన, మరణం వలన, భూమిలో నుండి క్రూర మృగములకు, భూనివాసులకు చంపుటకు భూమి యొక్క 4 భాగముల అధికారం వానికి ఇవ్వబడెను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తం భూనివాసులు ప్రదర్శన చేయకయు ఉండు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రం వాళ్ళు ప్రతి వానికి ఇవ్వబడెను. మరియు వారి వల్లనే చంపబడబో వారి సహదాసుల ఎక్కువ సహోదరుల ఎక్కువ లెక్క పూర్తి అయ్యే వరకు ఇక కొంచెం కాలము విశ్రమింపవాలని వారితో చెప్పబడెను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. సూర్యుడు కంపింపవలె నలుపాయను, చంద్రబింబులో రక్తం వారెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు కాలినట్లు ఆకాశ నక్షత్రము భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలం చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి దీపను వాటి స్థానము తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను కొండ గుహలలోను బండల సందుల్లోనూ దాక్కొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడని పర్వతంతో బండలతో చెప్పుదురు. ఈ 6వ అధ్యాయము బహు ప్రాముఖ్యమైనది. ఎందువల్ల అంటే ఇక్కడ 7 ముద్రలు తీసినప్పుడు వచ్చిన ప్రమాదం మనం చూస్తున్నాం. మొదటి ముద్ర విప్పినప్పుడు అక్కడ ఒక తెల్లని గుర్రం ఒకటి వచ్చింది, దానికి కిరీటం ఇవ్వబడింది. 2వ ముద్ర తెరిచినప్పుడు ఎర్రది, ఫస్ట్దేమో తెలుపు, తర్వాత ఎర్ర గుర్రం వచ్చింది, దానికి పెద్ద ఖడ్గం ఇవ్వబడింది. 3వ విషయంలో ఇక్కడ నల్ల గుర్రం ఒకటి, తెలుపు, ఎరుపు, నలుపు 3 గుర్రాలు వచ్చినాయి. 3వ గుర్రంలో ఈ యొక్క పాడు చేయవద్దనో 4 జీవుల మధ్య కుసరం, మరియు దేనారంకు ఒక సేమ్, అన్నీ కాస్ట్లీ అవుతాయి. 4వ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది? పాండుర వర్ణము గల ఒక గుర్రము, ఇది 4వ గుర్రము. తర్వాత ఇక్కడ భూమిలో నుండి క్రూర మృగాలను భూనివాసులను చంపుటకు దీనికి అధికారం ఇవ్వబడింది. 5వ ముద్రను విప్పినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? తాము దేవుని వాక్యం నిమిత్తమై తాము సాక్ష్యం నిమిత్తమై వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. కాబట్టి వీరు నాదా ఎందాక మాకు తీర్పు తీర్చకుండా అని పరిశుద్ధులు దేవుని అడుగుతున్నట్లు 5వ ముద్ర అప్పుడు మనం చూస్తాం. 6వ ముద్ర అప్పుడు ఏం జరిగింది? సూర్యుడు కంపించవలే నలుపాయను, చంద్రబింబములు రక్తం లేను. కాబట్టి ఇక్కడ సూర్యుడు, చంద్రుడు వాటి యొక్క ఆకారాన్ని, వాటి యొక్క వర్ణాన్ని కోల్పోతారు. అంజూరపు చెట్లు రాలినట్టు, నక్షత్రాలు రాలిపోయినట్లు 6వ ముద్ర అయిపోయినట్లు మనం చూస్తాం. ఇంకా దాని తర్వాత ఆఖరిగా మనం చూస్తున్నట్లయితే భూరాజులు, తర్వాత బలిష్ఠులు అందరూ కొండల దగ్గరికి వెళ్ళి, గుహల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కప్పండి అని ప్రాధేయపడ్డం మనం చూస్తాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవంగలైన జగపతి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 6 ముద్రలు విప్పటం మేము చూసాం ప్రభా. మొదటిగా తెల్లని గుర్రము, 2వదిగా ప్రభా ఎర్రని గుర్రము, 3వ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రము,
ప్రభా దానికి ఖడ్గం ఇవ్వబడినది. 4వ గుర్రంగా ప్రభా పాండూర వర్ణం గల గుర్రం చూస్తున్నాం ప్రభా. వాటికి ప్రభా నాశనం చేయడానికి అధికారం ఇవ్వగలిగింది. 5వ ముద్ర ఇప్పినప్పుడు ప్రభా పరిశుద్ధులు ఇంకా ఎన్నాళ్ళ వరకు ప్రభా మీరు తీర్పు తీర్చుకొని ఉంటారు అని ప్రభా వారి యొక్క ఆత్మలు మిమ్మల్ని అడుగుతున్నట్లు మనం చూస్తున్నాం ప్రభా. అదేవిధంగా 6వ ముద్ర విప్పినప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము చాప వలె మరవబడి నక్షత్రాలు ఖర్జూర వృక్షం వల్ల అంజూర వృక్షం వల్ల రాలిపోయినట్టు సూర్యుడు, చంద్రుడు వాటి యొక్క తేజస్సును కోల్పోయినట్లు చూస్తున్నాం ప్రభా. తర్వాత ఆఖరిగా అందరూ విలాపిస్తూ ప్రార్థిస్తూ మమ్మల్ని కప్పండి అని పర్వతాలతో చెప్పినట్లు మనం చూస్తున్నాం ప్రభా. ఈ యొక్క మీ యొక్క 2వ రాకడకు సూచనలుగా మీరు ముందే ప్రకటనలో మా కోసం రాసిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. వీటిని మేము ముందుంచుకొని మా యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళగలటకు సాయం చేయమని వేడుకున్నాము ప్రభా. అదేవిధంగా ఈరోజు అంతటి మమ్మల్ని కాపాడని ప్రభా, చేసే పనులతో తోడండి సాయం చేయమని వేడుకుంటూ మాకు ఆత్మీయ ఎదుగుదల అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.